బయట దేశాలకు మనకున్న తేడా ఏంటంటే అక్కడ 100% ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఉన్న జనాభా ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ సరిపోతుంది. స్పోర్ట్స్ ఇప్పుడు పోలీస్ కానీ ఒక 10 years బ్యాక్ ఉన్న క్రైమ్ ఇప్పటికున్న క్రైమ్ అది డబల్ అయింది. అన్ని పోలీస్ మెథడ్స్ అనమాట. ఒక్కటి ఏమైనా చేసినంటే మనం సిస్టంలో బేసిక్ ఇనిషియల్ స్టేజ్లోనే మనం చట్టాలని గౌరవించాలి, చట్టాలు వైలేషన్ చేయకుండా మనం ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో కూడా కొంత మీకు అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడు అందరికీ తెలిసిందే, ఇదివరకు ప్రతి ఒక్కరికి 100 అంటే ప్రతి ఒక్కరు తెలుసు పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్, దానికి దరిదాపు ఉమెన్ సేఫ్టీ వింగ్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, ఒక 15 సర్వీసులు ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని ఇచ్చారు. 112 కాల్ చేయండి, ఇమీడియట్లీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తారు, సంబంధిత అధికారులు వస్తారు. అందరికీ అవగాహన ఉండాలి. కొన్ని సొసైటీలో ఎట్లా సెక్యూరిటీ పొందాలి, అంబులెన్స్ కావాలి, ఒకప్పుడు 108 కొడితే అంబులెన్స్ ఎంత దాకా ఉంటారు సార్ పిల్లలు? ఇంటర్ కూడా ఉన్నారా ఈ బ్యాచ్? మొబైల్ ఫోన్ ద్వారా జరుగుతుంది. మొత్తం మీకు అవగాహన ఉండాలి సైబర్ నేరాలు. అప్పుడు దొంగతనాలు ఎట్లంటే హౌస్ లాక్ బ్రేక్ చేసి, రోడ్డు రాబరీ అంటారు, దారి దోపిడీ అని మీరు అప్పటి తెలియదు. పాతకాలం దారి దోపిడీ చేసి డబ్బు నగలు గుంజుకోబోతుంది. అట్లాంటి క్రైమ్ కాదు. పోలీస్ వ్యవస్థ అంత టెక్నాలజీ పెరిగినాక వాడి ఇంట్లో ఉండే క్రైమ్ చేస్తారు.